ఇన్ సర్వీస్ టీచర్లకు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. మినహాయింపులు లేకుండానే ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఉపాధ్యాయులంతా కన్నెర్ర చేస్తున్నారు. ఉద్యోగం ఉండాలంటే టెట్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి అనే ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు చర్యలు చేపట్టడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తమ డిమాండ్లు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఉద్యమ బాట పట్టిన ఉపాధ్యాయులపై సాక్షి స్పెషల్ ఫోకస్. ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సులైన బీఈడీ, డిఈడీలు పూర్తి చేసి డిఎస్సి రాత పరీక్షలో ఇంటర్వ్యూలో మంచి ర్యాంక్ సాధించి ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు నేడు 30 ఏళ్ల సర్వీసు తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ కావాలంటూ విద్యాశాఖ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన విద్యా హక్కు చట్టం ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు సైతం టెట్లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నాటి నుంచి విద్యా హక్కు చట్టం 2009లో మార్పులు తేవాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పక్షాన కలిసి టెట్ సమస్యపై పలు డిమాండ్లతో వినతి పత్రం అందజేశారు. కానీ ఫలితం శూన్యం. 50 సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉపాధ్యాయులందరూ కూడా 2028 ఆగస్టు 31 లోపు టెట్ పరీక్ష రాసి పాస్ కాకపోతే వారి ఉద్యోగాల నుంచి తొలగించాలనే ఏదైతే దుర్మార్గమైన చట్టం ఉందో దాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. ఈ పరీక్షల గురించి ఆందోళనలో ఉపాధ్యాయులు చాలా మానసిక ఒత్తిడి పడతా ఉన్నారు, ఆందోళన పడతా ఉన్నారు. రేపు ఉద్యోగం పోతే కుటుంబ పరిస్థితులు ఏంటనేది కూడా ఆలోచనలో ఉన్నారు. ఆ మనసులో ఆ భయాందోళన టీచర్ ఏ విధంగా ఆయన ఫుల్ ప్లెజ్డ్గా కూడా పాఠాలు చెప్పగలనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా ఉంటుంది. నూతన విద్యా చట్టం 2009 ప్రకారం దేశంలో టెట్ విధానం అమల్లోకి వచ్చింది. టెట్ పాస్ అయితేనే డిఎస్సి రాసేందుకు అర్హత లభిస్తుంది. దీంతో ఏపీ సర్కార్ 2011 నుంచి టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. అయితే 2011కి ముందు ఈ నిబంధనపై స్పష్టత లేకపోవడంతో ఆ కాలానికి ముందు ఉద్యోగాలు పొందిన వారు ఇంతవరకు టెట్ రాయలేదు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రస్తుత ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలి. 5 ఏళ్లలోపు రిటైర్ అవ్వబోయే టీచర్లు మినహా మిగతా ఉపాధ్యాయులంతా ఉద్యోగంలో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్లో అర్హత పొందాలి. అది కూడా 2028 ఆగస్టు 1వ తేదీలోపు జరగాలి. దీనిపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఇంటికొచ్చి పాఠశాల అనంతరం చదువుకునే పరిస్థితులు కూడా ఉండవు. సెలవుల్లో చదువుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించకుండా దుర్మార్గంగా సెలవుల్లో పరీక్షలు పెట్టింది. దసరా సెలవులు 10 రోజులు చదువుకునేందుకు ప్రిపరేషన్కి టైం లేకుండా చేయడం కూడా మేము తీవ్రంగా యూటీఎఫ్ తరఫున ఖండిస్తున్నాము. ఈ టెట్ పరీక్షని ఇన్ సర్వీస్ టీచర్లకి 2010 ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా రద్దు చేయాలని గట్టిగా యూటీఎఫ్ ఏలూరు జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తోంది. ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఆయా సబ్జెక్టుల టెట్ పేపర్లలో ఉత్తీర్ణత తప్పనిసరి. నోటిఫికేషన్లో 150 మార్కులకు గాను ఎస్సీ ఎస్టీలు 60 మార్కులు, బీసీలు 75 మార్కులు, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టీచర్లు 90 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. ఎస్జీటీలు పేపర్ 1 రాయాలి. పదోన్నతికి అర్హత సాధించాలంటే ఆయా సబ్జెక్టుల్లో పేపర్ 2 రాయాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ విషయంలో టీచర్ సంఘాల వినతులను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసిన ఉపాధ్యాయులు ఈ రోజున మళ్ళీ ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ రాయవలసిన పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరం. ఆ చట్టం చేసే క్రమంలో కొద్దిగా లేట్ అవుతుందని చెప్పి స్పెషల్ టెట్ వేస్తామన్నారు. దానిలో కూడా మేము 40% పాస్ పర్సెంట్ ఇచ్చి టెట్ వేసినట్లయితే ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ వేసినట్లయితే బాగుంటుందని మేము అందరూ కూడా అడగడం జరిగింది. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయకుండా తామెక్కడ ప్రశ్నిస్తామో అనే భయంతో కూటమి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు చెప్పుకునేందుకు ఢిల్లీ వెళ్లిన టీచర్స్ పై వేటు వేయడం దుర్మార్గమైన చర్యగా మండిపడుతున్నారు. మా సంఘపక్షాన ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే, ఇది ఎలాగో ప్రత్యక్ష నియామకాల్లో ఎలాగో మనకి దీనికి వెయిటేజ్ ఉండదు కాబట్టి సిలబస్ కాఠిన్యత స్థాయి కొంచెం తగ్గించి అందరూ పాస్ అయ్యేలాగిన కొంచెం కాఠిన్యత స్థాయి తగ్గిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే కూడా తమిళనాడు ప్రభుత్వం ఇచ్చినట్టుగా మనకు కూడా తీర్మానం చేస్తే, అయినా ఒకపోయినా తీర్మానం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రానికి పంపిస్తే కొంత ఉపయోగం ఉండొచ్చు అని చెప్పి మా సంఘపక్షాన్ని కోరుచున్నాము. కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా 40% పాస్ మార్కులు ప్రకటించాలని, సీనియర్ టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరీక్షను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని, ఏ సబ్జెక్టు టీచర్కు అదే సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. కానీ తాజా నోటిఫికేషన్లో ఇలాంటి మినహాయింపులేమీ లేవు.
నిరుద్యోగ అభ్యర్థులకు ఎలా ఉందో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా అవే మార్గదర్శకాలు సిలబస్ వర్తిస్తాయి. దీంతో రాష్ట్రంలో ఉపాధ్యాయులకు కొత్త టెన్షన్ మొదలైంది. రద్దు చేయాలి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను, సవరించాలి మార్కుల్లో వ్యత్యాసాన్ని, రద్దు చేయాలి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను.